ఒక బలమైన ప్రమాదం పొంచి ఉంది అనే సంకేతం ఏమన్నా కనిపిస్తోంది. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ హిందుత్వం మీద దాడి ఇవాళ కాదు, శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ఈ దేశం మీద దండయాత్రలు చేసిన వాళ్ళతో ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఫ్రెంచోడు, డచ్చోడు, బ్రిటిషోడు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి వినాశనానికి చేస్తూనే వచ్చారు ప్రయత్నం. ఆ తర్వాత కాలంలో మన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక కూడా తెలివిగా చేసుకొచ్చింది ఏంటంటే మైనార్టీలను బుజ్జగించడం, మెజార్టీలను వేధించడం. అంటే ముస్లిం ఓట్లు, క్రైస్తవ ఓట్లు కావాలంటే హిందువుల్ని కించపరచడం, వెటకారం చేయటం. ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టియన్స్ ఉంటారు కదా. ఎక్కడైనా అమెరికాలోనో లేకపోతే పోపు ఉన్నటువంటి ప్రదేశంలోనో, అక్కడెక్కడైనా జెరూసలేంలోనో ఎక్కడైనా గుండు చేయించుకోవడం ఉందా? లేదా అక్కడ ఏమైనా ధ్వజస్తంభం ఉందా? లేదా అక్కడ యేసుక్రీస్తుకి స్తోత్రాలు ఉన్నాయా? ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు ఏది మన ఏది ఇక్కడ ఉన్నటువంటి తరహాలు, అంటే మనకి హిందూ దేవుళ్ళకు ఉన్నటువంటి తరహాలు స్తోత్రాలు ఉన్నాయా? వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళకి జరుగుతుంది, అంతే కదా, తప్పు లేదు. వాళ్ళ మతాచారం అది, వాళ్ళు కొవ్వొత్తి పెడతారు, మనం ఇక్కడ దీపం పెడతాం. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ పూజలు ఒక రకంగా ఉంటాయి. ఎవరి మతాన్ని వాళ్ళు పాటించాలి. కానీ ఇక్కడే ఎందుకుంటే దీన్ని ఎవరన్నా వెటకారం చేస్తున్నారు?